హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో తెలుగు గవర్నమెంట్ జాబ్స్ గైడ్ ఈ ఛానల్ క్రియేట్ చేసిన పర్పస్ ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ గురించి ఒక గైడెన్స్ ఇవ్వడం కోసం ఈ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఎలాంటి గైడెన్స్ అంటే, ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, అండ్ పీవైక్యూస్ గురించి, టెస్ట్ సిరీస్ గురించి, వీటి గురించి ఆస్పిరెంట్స్కి ఒక గైడెన్స్ ఇవ్వడం కోసం ఈ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఈ ఛానల్ని యూజ్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నిన్నటి వరకు మన ఛానల్లో మీరు చూసినట్లయితే మీకు షార్ట్స్ రూపంలో కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి లాంగ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో అందులో మీకు యూజ్ అయ్యే టాపిక్స్ గురించి వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. సో సో ఈ ఛానల్ మీకు యూజ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఏ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్ అయినా సరే ఈ 5 పాయింట్స్ అనేవి మెయిన్గా గుర్తుంచుకోవాలి. ఈ 5 పాయింట్స్ మీరు కరెక్ట్గా పాటిస్తే మాత్రం మీకు గవర్నమెంట్ జాబ్స్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సిలబస్ ఎనాలిసిస్. అంటే మీరు ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ ఆ సిలబస్ అనేది చూసుకోవాలి. సిలబస్ని ఎనాలిసిస్ చేయాలి. సో అందులో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకొని ఏ టాపిక్ నుంచి ఎక్కువ వెయిటేజ్ మార్క్స్ ఉన్నాయి, సో అలా మీరు సిలబస్ ఎనాలిసిస్ అనేది చేయాలి. సో దాని ప్రకారం సబ్జెక్ట్ వైజ్గా మీరు టైం టేబుల్ వేసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టైం టేబుల్ ఉంటే మీరు కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. సో డైలీ చదవడం అలవాటు చేసుకుంటే, మనం డైలీ మిస్ చేయకుండా ప్రిపేర్ అయితే సో ఆ కన్సిస్టెన్సీ అనేది విజయానికి దారితీస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో సిలబస్ ఎనాలిసిస్లో భాగమే పీవైక్యూస్. సో మీరు ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ జాబ్కి సంబంధించి లాస్ట్ టైం నిర్వహించిన ఎగ్జామ్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మీరు ఎనాలిసిస్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి మీకు ఏ సబ్జెక్ట్ నుంచి, ఆ సబ్జెక్ట్లోని ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయని మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో థర్డ్ పాయింట్ వచ్చేసి టాపిక్ వైజ్ మాక్ టెస్ట్. సో మీరు ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్లో ఒక టాపిక్ చదువుతారు కదా, సో ఆ టాపిక్ అయిపోగానే దానికి సంబంధించి మీరు మాక్ టెస్ట్ కనుక రాశారనుకోండి, సో అదేవిధంగా ఒక్కొక్క సబ్జెక్ట్ అయిపోగానే ఒక్కొక్క మాక్ టెస్ట్ దానికి సంబంధించి, సో అలా రాస్తే మీరు అన్ని సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్. టాపిక్ వైజ్ అయిపోయింది, నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్, ఓవరాల్ సబ్జెక్ట్ వైజ్. ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో అన్ని టాపిక్స్ అయిపోయిన తర్వాత మీరు ఆ టాపిక్స్ అన్నీ కలిపి ఆ సబ్జెక్టుకి సంబంధించి మాక్ టెస్ట్ రాస్తారు. సో ఆ సబ్జెక్టు మీరు అప్పుడు పర్ఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ మాక్ టెస్ట్. సో ఫస్ట్ టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ రాశారు, ఆ సబ్జెక్టుకి సంబంధించి టాపిక్స్ అన్నీ అయిపోయాక సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్ రాశారు, నెక్స్ట్ సబ్జెక్ట్స్ అన్నీ అయిపోయాక ఓవరాల్ మాక్ టెస్ట్ అనేది రాయాలి. సో అప్పుడు మీరు ఆ జాబ్కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్లో మీరు పర్ఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కనుక ప్రిపేర్ అయితే మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టడం అనేది చాలా ఈజీ. జస్ట్ ఒక 1 ఇయర్లో మీరు 6 మంత్స్లో మీ సిలబస్ కంప్లీట్ చేసుకొని ఈ టైం టేబుల్ వేసుకుంటే, టైం టేబుల్ ప్రకారం మీరు కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది ఉంటే మీ ప్రిపరేషన్లో, జస్ట్ 1 ఇయర్లో 6 మంత్స్ ప్రిపరేషన్కి పోయినా కూడా ఇంకో 6 మంత్స్ మీరు ఈ విధంగా ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చేయాలి. మీరు ఇంకా ఎగ్జామ్కి టైం ఉంది కదా అని చెప్పేసి మీరు వేరే వేరే వర్క్స్ చూసుకుంటే మాత్రం కన్సిస్టెన్సీ పోతుంది, మీరు సబ్జెక్ట్స్ మర్చిపోవడం జరుగుతుంది, నెక్స్ట్ ఎగ్జామ్లో మీరు ఏం రాయలేరు. అదే ఈ విధంగా మీరు కన్సిస్టెన్సీగా 1 ఇయర్ పక్కా ప్రిపరేషన్కి పక్కన పెట్టుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ని, మీ రిలేటివ్స్ని వదిలేసి మీ ఎంజాయ్మెంట్స్ని ఈ 1 ఇయర్ పక్కన పెట్టుకుంటే మీకు లైఫ్ టైం సెటిల్మెంట్ అనేది ఉంటుంది. కొంతమందికి గవర్నమెంట్ జాబ్ అనేది ప్యాషన్ అనేది ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. అందరూ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి, అదే లైఫ్లో సెటిల్మెంట్ అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ అనేది ఉంటుంది. సో గవర్నమెంట్ జాబ్ ప్యాషన్ అనే వాళ్ళకి ఈ విధంగా నేను గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే మాత్రం మీకు గవర్నమెంట్ జాబ్ చాలా ఈజీగా వస్తుంది, 100% ఈజీగా వస్తుంది. ఎలా సిలబస్ ఎనాలిసిస్ చేసుకోవాలి, టైం టేబుల్ వేసుకోవాలి, పీవైక్యూస్ చూసుకోవాలి, టాపిక్ వైజ్ మాక్ టెస్ట్లు, తర్వాత సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్లు, ఓవరాల్ మాక్ టెస్ట్లు. సో ఈ విధంగా ప్రిపేర్ అయితే మీకు 100% జాబ్ రావడం అనేది జరుగుతుంది. సో ఇది ఈరోజు వీడియో. మీకు నెక్స్ట్ డే నుంచి మీకు సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీకు షార్ట్స్లో మీకు కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మీకు లాంగ్ వీడియోస్ అనేవి ఈ రోజు నుంచి వస్తుంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను 100% మీకు గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ చిన్న ఎంకరేజ్మెంట్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ అంటిల్ దెన్, దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్.